కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు. మన కళ్ళ ముందే అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉండవలసి వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే హీరో నితిన్ కి ఎదురైంది. పాపం ప్రస్తుతం ఆయన బాధ వర్ణించడం చాలా కష్టం. ఇంతకు ఆ బాధ దేని గురించి అనుకుంటున్నారా? ఎల్లమ్మ సినిమా గురించి. ఎందుకంటే ఎల్లమ్మ సినిమాకు ముందుగా అనుకున్న హీరో నితిన్ కాబట్టి అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి నితిన్ తప్పుకున్నాడు. నిజానికి 2 ఏళ్ల క్రితమే ఎల్లమ్మ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చింది. కానీ షూటింగ్ లో ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా సంక్రాంతి కానుకగా ఎల్లమ్మ సినిమా నుంచి గ్లిమ్స్ విడుదల చేశారు మేకర్స్. తెలంగాణ సంస్కృతిలో భాగమై ఎల్లమ్మ ఒగ్గు కథలు, డప్పుల మూతలు లాంటి రూరల్ కంటెంట్ తో వచ్చిన ఈ గ్లిమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశాన్ని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ దక్కించుకున్నాడు. ఈ ఒక్క గ్లిమ్స్ సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో పెంచేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హాస్య నటుడు వేణు ఎల్దండి తీసిన బలగం సినిమా తెలంగాణ బతుకు చిత్రంగా కితాబులు అందుకున్న విషయం విదితమే. తెలంగాణ పల్లె పల్లెలో తెరలుగట్టి మరి ప్రదర్శించిన సినిమా ఇది. దర్శకుడు వేణు మలి ప్రయత్నం కోసం 3 ఏళ్లుగా తెలుగువారంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఎల్లమ్మ కథానాయకుడు ఖరారయ్యాడు. సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మలో హీరోగా నటించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సంక్రాంతి రోజున మేకర్స్ ఓ గ్లిమ్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటించడమే కాదు, సినిమాకు సంగీతం కూడా అందిస్తున్నారు. దైవిక శక్తి నేపథ్యంలో స్థానిక సాంప్రదాయాలు, జానపద విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావాల మేళవింపుగా ఎల్లమ్మ రూపొందుతుందని గ్లిమ్స్ చెబుతున్నాయి. స్టన్నింగ్ విజువల్స్ లో గ్లిమ్స్ సాగింది. సుడిగాలిలో ఎగురుతున్న ఓ ఒంటరి వేపాకు, దాన్ని గమనిస్తున్న ఓ గొర్రెపోతు, కాళ్లకు గజ్జలతో పరిగెడుతున్న ఓ వ్యక్తి, మరోవైపు షూస్ తో పరిగెడుతున్న మరో వ్యక్తి, ఇలా అంతు చిక్కని ఉత్కంఠ వాతావరణం గ్లిమ్స్ లో కనిపించింది. గాలిలో ఎగురుతున్న వేపాకు మేఘాలను తాకి క్షణంలో అమ్మవారి దివ్య రూపంగా మారింది. జోరుగా కురుస్తున్న వానలో ఓ కాలువ గట్టున ఓ పెద్ద చెట్టుకు కొడవలి గుచ్చి ఉంది. ఆ పక్కనే వంటిపై చొక్కా లేకుండా ఒక వ్యక్తి నడుముకు డోలు కట్టుకుని రాయిపై కూర్చున్నాడు. వేపాకు ఎగురుకుంటూ వచ్చి అతని వెనుక వాలింది. నిదానంగా వెనక్కు తిరుగుతూ పర్షిగా దేవిశ్రీ ప్రసాద్ రివీల్ అయ్యాడు. పొడవాటి జుట్టుతో రగ్గడ్గా ఇంటెన్స్ లుక్ లో కనిపించారాయన. దేవిశ్రీ నేపథ్య సంగీతం గ్లిమ్స్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను నిర్మిస్తున్నట్లు గ్లిమ్స్ ద్వారా వెల్లడించారు. దిల్ రాజ్ సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.